వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళంలో గొడ్డు శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మిల్లు జంక్షన్ లో ప్రారంభమైన ర్యాలీ 7 రోడ్ల కూడలి, డే అండ్ నైట్ కూడలి మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా గొడ్డు శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని, ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనని, అలాగే ఈ ముఖ్యమంత్రి నిరంకుశ పాలనని ప్రజలకు వివరిస్తూ చైతన్యపరచాలనే ఉద్దేశంతో, అలాగే రాబోయే ఎలక్షన్లో విజయదుందుబి మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న దిశగా కదులుతున్న సందర్భంగా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రేపు మా తాలూకా ఏం చేయబోతున్నాం, పథకాలు ఏంటని రాష్ట్రంలో సూపర్ 6 కానీ, బీసీ డిక్లరేషన్ కానీ ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల మూడు పార్టీల కూటమి, ఎన్డీఏ కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే ముందుగా ఒక ర్యాలీ పట్టణంలో తీయడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మా కూటమి యొక్క ముఖ్య ప్రణాళిక ఏంటంటే ఎన్నికల్లో విజయదుందుబి మోగించి ఇక్కడ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా కిందరాపు రామ్మోహన్ రెడ్డి గారిని మోడీ గారుగా గిఫ్ట్గా ఇవ్వడం,
నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడమే మా ముఖ్య ఎజెండా అని కూడా తెలియజేసుకున్నాను.